కేసీఆర్ గారు ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా జనగామ ఎమ్మెల్యే అయిన పల్లా రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి అయితే వెళ్లారు. అయితే రాత్రంతా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అక్కడే ఉండి తీవ్ర అస్వస్థకు గురయ్యి బాత్రూమ్ లోని కాలు జారి పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన జారి పడడం వల్ల కాలు విరిగిపోయినట్లుగా సమాచారం. అయితే ఆయన పడిపోవడం వల్ల కాలు విరిగిపోయినట్లు కింద తెలుస్తుంది. అనంతరం అప్రమత్తమైన ఫామ్ హౌస్ సిబ్బంది పల్లా రాజశేఖర్ రెడ్డిని అంబులెన్స్ లోని చికిత్స కోసం అయితే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడే దగ్గరలో ఉన్న యశోద ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ మేరకు వైద్యులు అయితే కాలు విరిగిపోవడంతో వైద్యులు ఆయనకి సర్జరీ చేస్తున్నట్లుగా అయితే ప్రాథమికంగా తెలిసింది మనకి. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. ఆయన పరిస్థితి అయితే కొంచెం సీరియస్ గా ఉన్నట్లే తెలుస్తుంది. సర్జరీ ముగిసిన తర్వాత అసలు ఏంటి సంగతి అన్నదే తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.